మాట్లాడతాను. మనతో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంశీకృష్ణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే సార్. నమస్కారం అండి. వంశీకృష్ణ గారు, ఈ యొక్క కమెంట్స్ని, నేతలు చేస్తున్న కమెంట్స్ని ఎలా చూడాలి? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారు మాట్లాడిన మాటలని ఎలా చూడాలంటారు? సార్, ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, వారి తండ్రి గారు సీనియర్ శాసనసభ్యులు, వీరు కూడా 5 సార్లు మరి 3 సార్లు నాకైతే కరెక్టే తెలియదు, కానీ ఈయన కూడా సీనియర్ శాసనసభ్యులు. మనం నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసుకుంటే ఒక పేపర్లో చూసి ఆయన స్క్రిప్ట్ చదువుతున్నట్లుగా క్లియర్గా ఉంది. ఇది ఒకసారి గుర్తుపెట్టుకుందాం. ఆ తర్వాత ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు రోజా గారు మాట్లాడటం ప్రారంభించగానే ఈయన వచ్చారు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు వచ్చేసి చంద్రబాబును తిట్టమంటున్నాడు అని చెప్పేసి మైక్లో చెప్పినటువంటి మాట పొరపాటున బయటపడేసి మనమందరం కూడా విన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత జోగి రమేష్ గారు ఒక పబ్లిక్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారి భార్యలను ఉద్దేశించి మాట్లాడితే ప్రోత్సహించాడు జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే కూర్చుని. ఆ తర్వాత ఈయనున్నాడు, ఇతని పేరేంటి, ఎంపీ కోరంట్ల మాధవ్ గారు, ఆయన చేసినటువంటి నిర్వాహకం రాష్ట్రం అంతా తెలుసు. ఆ తర్వాత వచ్చి శభాష్ అనిపించారు, జగన్మోహన్ రెడ్డి గారు భుజం తట్టాడు అతన్ని. మా పార్టీలో సార్ వినిపిస్తుందా? హలో, కంటిన్యూ చేయండి, వినబడుతుంది. మా పార్టీలో ఒక నాయకుడు మహానాడు వేదికగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఆపారు. వ్యక్తిగత విమర్శలు వద్దమ్మా, ఇక్కడ ఏదైనా రాజకీయం మాట్లాడండి అని చెప్పేసి మా నాయకుడు ఆపింది కూడా మా సోదరుడు, నాతో పాటు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధి శేషు, అతను మాట్లాడుతుంటే వద్దమ్మా, మన వ్యక్తిగత విషయాలు వద్దు, ఆపు అన్నటువంటి పరిస్థితి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఏంటంటే నీ బూతే నీ భవిష్యత్తు, పార్టీలో నువ్వెంత బూతులు మాట్లాడితే నీకు వైసీపీలో అంత భవిష్యత్తు ఉంటుంది అన్నట్లుగా వీళ్ళ బూతులు ఉంటాయి. ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడారు ఎంత దారుణంగా అంటే, ఇప్పుడు మా కార్యకర్త కిరణ్ మాట్లాడిన దానికి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని కంపేర్ చేస్తే ప్రసన్న కుమార్ గారు మాట్లాడిందే చాలా వరస్ట్గా ఉందని చెప్పేసి అందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితి. మా పార్టీలో కిరణ్ మాట్లాడితే మేము అతను సస్పెండ్ చేసాం, అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన రిమాండ్ చేసి జైల్లో కూడా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ప్రోత్సహిస్తారు. ఖచ్చితంగా కేసు నమోదైంది కాబట్టి మేమందరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కిరణ్కి జరిగిందో అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కూడా అలాగే శిక్షించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఇంకొకటి ఉంది వంశీకృష్ణ గారు, మీరు కిరణ్ అయితే అరెస్ట్ చేసామని చెప్తున్నారు, ఒక కిరణే మాట్లాడతలేదు కదా, చాలా మంది మాట్లాడుతున్నారు, మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నారు వాళ్ళు. దానికి కూడా సమాధానం చెప్పాలి. అంటే కేవలం మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి కిరణ్ని ఒక ఎరగా పెట్టుకున్నారా అని అడుగుతున్నారు వాళ్ళు. దానికి ఏం చెప్తారు మీరు? రాజకీయ విమర్శ అండి. ఇప్పుడు ఎవరు చేసినా కానీ రాజకీయ విమర్శ ఎక్కడా కూడా శృతిమించలా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా రాజకీయ విమర్శ చేశాం, మేము చెప్తానే ఉన్నాం. రాజకీయంగా మీరైనా విమర్శించండి, మేము సమాధానం చెప్తాం. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాటలను కనుక మీరు సమర్థిస్తే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. రాజకీయంగా ఆవిడ అన్నారు, ప్రశాంతి రెడ్డి గారు అన్నారు, నువ్వు మైనింగ్ లో దోచుకున్నావు, నువ్వు నియోజకవర్గంలో నీ కింద కొంతమందిని పెట్టుకుని కొవ్వూరు నియోజకవర్గాన్ని దోచుకున్నావు అని అన్నారు. దానికి ఆయన సమాధానం చెప్పాలి. ఆయన సమాధానం చెప్పకుండా ఆవిడ వ్యక్తిగత విషయాలు, అక్కడ జరగనటువంటి విషయాలన్నీ తీసుకొచ్చి ఆవిడే ప్రచారంలో భాగంగా ఒప్పుకున్నారు. ఆవిడ మొదటి భర్త చనిపోతే అందరి సమక్షంలో, కుటుంబ సభ్యుల సమక్షంలో ఆవిడ రెండో పెళ్లి చేసుకున్నారు. దానిని అత్యంత నీచంగా మాట్లాడినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డిని ఇంకా వీళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారంటే వీళ్ళకి మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అర్థమవుతా ఉంది ఈ పార్టీకి. రైట్. ఆవిడ రాజకీయంగా విమర్శించారు, నువ్వు నియోజకవర్గాన్ని దోచుకున్నావు, మైనింగ్ చేసావు, నీ కింద సామంతులను పెట్టుకుని నువ్వు నియోజకవర్గాన్ని దోచుకున్నావని ఆవిడ రాజకీయంగా విమర్శ చేశారు. నువ్వు లేదంటే రుజువు చేసుకుని నిరూపించుకో, అంతేగాని నువ్వు ఆవిడ వ్యక్తిగత విమర్శలు చేసేసి నీ ఇష్టానికి మాట్లాడతానంటే ఇదంతా కుదరదు కదా ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఓవరాల్గా మీరు ఈ యొక్క నేతలందరూ కూడా ఎవరైతే, అంటే గతంలో టీడీపీ వైపు మీరు మాట్లాడుతూ ఉంటే గతంలో మాటలు మాట్లాడకపోయినా కూడా కొన్ని వేళ్ళు మీ వైపు కూడా చూపిస్తాయి. ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా నోరు పారేసుకున్నాయి, మనం ఎన్నో వీడియోలు ఉన్నాయి.
కాబట్టి వీళ్ళందరికీ అడ్డుకట్ట వేయాలంటే నాయకులందరూ ఎలా ఉండాలి, ప్రజలందరికీ కూడా జవాబుదారీతనంగా ఉండాల్సిన నాయకులు ఈ రకంగా మాట్లాడతాం ప్రజాస్వామ్యానికి చేటు కాదా? సార్ ఇప్పుడు ఎవరైనా కానీ రాజకీయ నాయకులు లేదంటే సినిమా యాక్టర్లు యువతకి రోల్ మోడల్స్గా ఉంటారు సార్. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని రోల్ మోడల్గా తీసుకున్నారు, కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని రోల్ మోడల్గా తీసుకున్నారు, కొంతమంది చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని రోల్ మోడల్గా తీసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ బిహేవియర్ని బట్టే ఏదైనా కానీ యువతలో కూడా చేంజ్ ఉంటుంది. మీరు ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా మా పార్టీ లాంటివి జరిగితే వెంటనే ఖండిస్తారు, క్షమాపణ చెప్పిస్తారు. మరి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ గుణం ఉందా అనేది ఒకసారి ప్రజలు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే యువత కూడా ఆలోచించాలా. మా పార్టీలో ఇట్లాంటిది ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే ఖండిస్తాం. మరి అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితి ఉందా అనేది చూసుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తా ఉన్నారు చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. గతంలో జోగి రమేష్ గారి మాటలని స్వయాన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే స్టేజ్ మీదే శభాష్ అన్నారు, వెన్ను తట్టారు. రోజా గారు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఆయన ఎలా అండి? మా పార్టీకి వాళ్ళ కంపారిజన్ ఏంటి? అసలు కంపారిజనే లేదు. రైట్. ఎస్ వంశీకృష్ణ గారు, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. మళ్ళీతోటి వైసీపీ నేత న్యాయవాది సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటేష్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెంకటేష్ గారు, మీతో మాట్లాడే ముందు ఒక బయట ఉంది పురంధరేశ్వర్ గారిది, ప్లే అవుతుంది, చూద్దాం. నాణ్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవతాః అంటూ విశ్వసిస్తూ వస్తున్నటువంటి సంస్కృతి మనది. అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేస్తూ వారిని గౌరవిస్తూ వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయం మనది. దానికి భిన్నంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారు ప్రశాంత్ రెడ్డి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను.